హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి. ఈరోజైతే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుండి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఫలితాల విడుదల అనేది జరిగింది. ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి ఫైనల్ లిస్ట్ కోసం అయితే అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూడడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ రావడంతో ఫలితాల విడుదల అవడంలో డిలే అవ్వడం కూడా జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. వాళ్ళందరూ ముందుగానే బోర్డు వాళ్ళు చెప్తున్న విధంగానే 17th రోజు రిలీజ్ చేస్తామని, అదేవిధంగా 17th రోజు అనేది ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్ 2024 for filling of 1284 post of lab technician grade 2. The computer based test was held in 10th November 2024. Out of 24,045 candidates who have applied for the post, 23,323 have appeared for the CBT test అండి. 1284 పోస్టులకు గాను ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది లాస్ట్ ఇయర్ అనేది విడుదల అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి 1260 మందిని మాత్రము ఈ యొక్క ఫైనల్ లిస్ట్లో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా 24 పోస్టులను అనేది పెండింగ్ లిస్ట్లో ఉండడం అయితే జరిగింది. అందులో భాగంగా 2 పోస్టులు హెచ్హెచ్ కేటగిరీ కింద క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల అవి పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా 4 పోస్టులు కోర్టు కేస్ ద్వారా అవి పెండింగ్లో ఉన్నాయి. ఇంకా 18 పోస్టులు స్పోర్ట్స్ కేటగిరీలో సపరేట్గా రిలీజ్ చేస్తామని ఇక్కడ మనకు ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుండి రిలీజ్ చేసినటువంటి వెబ్ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి 1284 పోస్టులకు గాను ఇవాళ బోర్డు నుండి వచ్చినటువంటి వెబ్ నోటీస్లో 1260 మంది క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఇక్కడ మనకు క్లియర్గా ఈ యొక్క వెబ్ నోటీస్లో మనకు తెలుస్తున్నటువంటి విషయము. అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్లో మనకి జోనల్ వాయిస్గా, అదేవిధంగా కేటగిరీ వాయిస్గా ఈ యొక్క రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క మనకు నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగానే తెలంగాణ వైద్య విధాన పరిషత్, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎంఎన్జే నుంచి 3 విభాగాల్లో సపరేట్గా ఈ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ విభాగంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఫస్ట్ జోనల్ వాయిస్గా, కేటగిరీ వాయిస్గా రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంఎన్జేలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ మొత్తము ఆయా డిపార్ట్మెంట్లకి పంపడం అయితే జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాత ఈ యొక్క క్యాండిడేట్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో బోర్డుకు సంబంధించినటువంటి బాధ్యత అనేది పూర్తిగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క ఫైనల్ లిస్ట్లో ఎవరికైతే అభ్యర్థుల పేర్లు అయితే ఎవరివైతే ఉన్నాయో వారికి ముందుగా నా తరపున హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇది పూర్తిగా మీ యొక్క శ్రమ ఫలితము. ఈ యొక్క మూమెంట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.